కథ పేరు ఇహం బాబా పరం బాబా. రచన పఠనం సుజాతారావు. మంగతాయారమ్మ గారికి పరమ భక్తి. భక్తి అంటే అలా ఇలా కాదు. చూసిన ప్రతి బాబాని ఇంటికి పిలిచి మరీ పాలు పలహారాలు ఇచ్చి సకల సేవలు చేస్తుంది. స్వయం పాకాలు కూడా ఇచ్చి పంపుతుంది. ఆ రోజు కూరలు కని వెళ్తే ఇద్దరు బాబాలు కాషాయ వస్త్రాలు, కంఠంలో రుద్రాక్షమాలలు, నుదిటిపై విభూది, చేతిలో జపమాల కమండలంతో దర్శనమిచ్చారు. ఇంకా మన మంగతాయారు గారికి పట్టలేని ఆనందం. భక్తి పొంగి పొర్లిపోయింది. బాబాల కాళ్ళ మీద పడిపోయింది. బాబాజీలు, మీరు మా ఇంటికి వేయించేయాలి, మీ సేవ చేసే భాగ్యం కల్పించండి అంటూ వేడుకుంది. అలాగేనమ్మా, నీ భక్తికి మెచ్చాం. ఇంతకీ మీ ఇల్లు ఎక్కడా అని ఆరా తీసి వివరాలు అడిగారు బాబాలు. మంగతాయారమ్మ గారు ఇంటి అడ్రస్ వివరాలు ఇచ్చింది. గణేష చవితి నాడు ఇచ్చేసేదము, సంసిద్ధురాలవు కమ్ము, ఇష్టఫల సిద్ధిరస్తు అని దీవించి వెళ్ళిపోయారు బాబాలు. గణేష చతుర్థి పూజకు మంగతాయారమ్మ కొడుకు విజయ్ ఢిల్లీ నుంచి వచ్చాడు. అతను సిఐడి ఆఫీస్లో పనిచేస్తున్నాడు. గణేష చతుర్థికి అమ్మ హడావుడి చూసి, ఏంటమ్మా అంత హడావుడిగా ఉన్నావు అని అడిగాడు. ఇద్దరు బాబాలు మన ఇంటికి వస్తున్నారు, ఇహం బాబా పరం బాబాలు. పర్వదినం రోజున సుదినం కూడా కదా నాన్న అంటూ పొంగిపోతూ చెప్పింది మంగతాయారమ్మ. అమ్మ, ఈ బాబాలు ఆర్భాటాలు వద్దని ఎన్నిసార్లు చెప్పినా వినవి అంటూ కసురుకున్నాడు విజయ్. అందుకేరా మీ అమ్మని మంగా అని పిలిచేది, కోతిలాగా ఆడుతుంది అంటూ తండ్రి వత్తాసు పలికాడు. అలాగే మాట్లాడండి, మీరే చూస్తారుగా అని చిన్నబుచ్చుకుంది మంగతాయారమ్మ గారు. ఆ తర్వాత మౌనం వహించింది. అన్నట్టుగానే బాబాలు వచ్చారు. పాద పూజ, పండ్లు, పాలు, పలహారం, ఆత్మీయ పలకరింపులు అయ్యాయి. అమ్మ, నీ భక్తికి మెచ్చాము, ఆ దైవం నీకు అష్టైశ్వర్యములు ఇచ్చుగాక అని దీవించి విభూది పొట్లాలు ఇచ్చారు. మంగతాయారమ్మ కళ్ళకద్దుకుని తీసుకుంది. తల్లి, మీ దయుంటే మా కుష్ఠరోగుల ఆశ్రమంకు ఒక 5,000 దానం ఇవ్వగలరా అంటూ సవినయంగా కోరారు. మారాడకుండా 5,000 తెచ్చి ఇచ్చింది మంగతాయారమ్మ. వెళ్ళేటప్పుడు కొడుకుని పిలిచి వారితో ఫోటో తీయమని కోరింది. అడిగిందే తడవుగా విజయ్ ఫోటో తీశాడు. పండుగ హడావిడి అయిపోయింది. 3వ రోజు అందరూ వెళ్ళి గణేష నిమజ్జనం చేశారు. ఇంటికి వచ్చాక భోజనాల అనంతరం హాల్లో కూర్చుని మాట్లాడుకుంటున్నారు. అమ్మ, వాళ్ళు ఢోంగీ బాబాలు, ఫ్రాడ్స్, ఈ మూఢనమ్మకం ఏంటమ్మా చికాగ్గా అన్నాడు విజయ్. నీకేం తెలుసు, అయినా నీ ఉద్యోగమే అంత, అందరినీ అనుమానిస్తావు కాస్త కోపగించుకుంది మంగమ్మ గారు. అనుమానమా తొక్క, వీళ్ళ ఆశ్రమం రేడ్ చేశాం, అప్పుడు బండారం బయటపడింది. ఇహంపరం బాబాలు ఆశ్రమ కమిటీకి చందా కలెక్టర్స్. ఇలా నమ్మకం ఉన్న వాళ్ళని పట్టుకుని పైసలు వసూలు చేసి ఆశ్రమానికి ఇస్తారు. ఈ బాబాలకి కమిషన్ దొరుకుతుంది, తెలిసిందా అన్నాడు విజయ్. అవునా విజయ్, నమ్మలేకపోతున్నా. ఆ వేషధారణ, ఆ వినయ భాషను చూస్తే అలా అనిపించలేదే అని మంగతాయారమ్మ గారు సమర్థించుకుంది. నమ్మవు, ఎందుకంటే అంత అజ్ఞానంలో మునిగిపోయి మాయ కప్పింది. ఇంకా చెప్తే ఆశ్చర్యపోతావు. ఆ కుష్ఠరోగులందరూ నిజంగా కుష్ఠరోగులే కాదు, వారి ముఖానికి గతుకులు, చేతి కాలి వ్రేళ్లకు వంకరలు కనిపించేలా మేకప్ చేస్తారు. అవన్నీ మేము సీజ్ చేసిన కంప్యూటర్లో చూసాం. నమ్మకపోతే ఇదిగో చూడు అంటూ కంప్యూటర్లో చూపించాడు విజయ్. మంగమ్మ గారి భక్తి మీద దెబ్బ కొట్టినట్లయింది. నోటి మాట రాక అవాక్కయింది. నీ భక్తికి నష్టం లేదమ్మా, నిజమైన బాబాలను పూజించు, ఢోంగీ బాబాలను కాదు. ఒకసారి రైడ్ చేసినా వీరు మళ్ళీ మళ్ళీ అదే పని చేస్తున్నారంటే బుద్ధి రాలేదని తెలుస్తోంది. ఇలాంటి వారు ఎండిన కట్టెకు నారలు తీసే రకం. మెరిసేదంతా బంగారం కాదు. ఈసారి నీకెవరినైనా పిలవాలనుంటే నన్ను అడుగు, చెప్తాను అన్నాడు విజయ్. పట్టి పంగనామాలు పెడితే గోడ చాటుకెళ్ళి తుడిపేసుకున్నట్లు
నా పాద పూజలన్నీ వృధాయేనా? బుద్ధొచ్చింది, ఇక నుంచి నీతో చెప్తా లేరా అని వాపోయింది మంగతాయారమ్మగారు. భర్తగారు మాత్రం మురిసిపోయారు. సమాజంలో మంచి చెడు రెండూ ఉంటాయి. చెడును త్యజించి మంచిని స్వీకరించాలి. ఇదే ఈ కథలోని సందేశం.